సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th గొప్ప ప్రారంభం. క్లీన్ చిట్ వచ్చింది. అంటే ఆ రోజు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం మీరు చూసారా? లేదన్న, ఇప్పుడు నా ముందు సిగరెట్ కాల్చరన్నా, అది హేమకు వస్తుందని వెనక్కన్నా పెట్టుకుంటారు, లేదా కింద పడితే అక్క చెప్పక్క అంటారు. సో అలాంటిది డ్రగ్స్ అలా పబ్లిక్ గా వేసుకోరండి బాబు. అలా టేబుల్ మీద పెట్టేసి ఇలా వేసుకుని అలా ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కడ చేస్తారు మనకేం తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుంది? పైగా ఇంకొకటి, వచ్చిన వాళ్ళందరూ డ్రగ్స్ వాళ్ళు కాదు, దాంట్లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారు అనేది పోలీసులు పెట్టింది కూడా అదే. పార్టీలో డ్రగ్స్ ఎందుకు తెచ్చారంటారు? ఇప్పుడు ఈయన జోబులో ఏముందో చెప్పన్నా నాకు. మీ కెమెరామెనే కదా, చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కదా, అతని జోబులో ఏముందో చెప్పన్నా. ఇప్పుడు నువ్వు చెప్పగలవా? పార్టీకి 150 మంది 200 మంది వస్తే మీరు ఏం తీసుకొచ్చారని అడుగుతామా? జోబులు చెక్ చేసి పంపిస్తామా? ఏంటన్నా మీరు కూడా చిన్నపిల్లల్లాగా. ఇది కాదన్నా, అది జరిగింది తప్పే, తప్పు కాదనట్లా. ఆ తప్పులో నేను లేనంటున్నా. నేనుండబట్టి అన్న ఎవరో తీసుకుని వస్తే ఎలా తెలుస్తుందన్న మనకి? మీకు అది అర్థం కావట్లే. ఇప్పుడు అందరూ టిఫిన్ తినడానికి వెళ్ళారు రామేశ్వరం కెఫీకి, ఎవడో ఒకడు బాంబు తెచ్చాడు. ఆడు బాంబు తెచ్చిన సంగతి తెలిస్తే నువ్వు రామేశ్వరం కెఫీలో టిఫిన్ ఎందుకు తింటావన్నా? చచ్చిపోవడానికి వెళ్తావా నువ్వు అక్కడికి? చాలా లాజిక్ పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర. లాజిక్ పాయింట్ నిజమే కదా అంటున్నా. మనకి ఎలా తెలుస్తుంది? అది తప్పన్నా. వచ్చినాడు ఎవడో ఒకడు చేశాడు తప్పు, దానికి నన్నెందుకన్నా సెలవులు పలవలుగా వేసాడు. అసలు పాజిటివ్ వచ్చేసిందంట. ఒక్కళ్ళ దగ్గర నా బ్లడ్ రిపోర్ట్ ఉందా? న్యూస్లు వేసిన వాళ్ళ దగ్గర బ్లడ్ రిపోర్ట్ ఉంటే పెట్టమనండి. July 3rd నాకు బ్లడ్ టెస్టులు చేశారన్న. ఆ రోజు నేను మొత్తుకున్నా, ఏమండి నా బ్లడ్ శాంపిల్స్ లేవు, ఇదిగో ఇప్పుడే తీస్తున్నారు పోలీసులు, మీరు ఫేక్ న్యూస్లు వేయకండి అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ. నా బాధ, నా ఎమోషను, నా ఉక్రోషం అన్నా, నేను తప్పు చేయలేదురా బాబోయ్, మీరు తప్పు న్యూస్ వేస్తున్నారు అని నేను చెప్పాలనుకున్న ఒక విషయాన్ని అన్న బూత్ కింద చేసేసారన్నా. ఇప్పుడు మీడియా ఛానళ్ళ మీద కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు కదా మీరు? ఇచ్చాను. మరి అది ఎంత వరకు వచ్చిందంటారు? అది వాళ్ళు వెళ్తున్నారన్నా. నీకు కోర్టులో న్యాయం దొరకడానికి నాకు 18 నెలలు పట్టిందన్నా. ఈజీగా రాదు కదా. అక్కడ మనలాంటి వాళ్ళు వందల కేసులు ఉంటాయి. అవన్నీ జరగడానికి టైం పడుతుంది. మీడియాకి లీగల్ నోటీసులు ఇచ్చారు కదా, మరి మీడియాతో వైరం పెట్టుకొని ఎలా? మీరు నేను ఎక్కడ వైరం పెట్టుకున్నానన్నా? మా ఇంట్లో నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మీరు కదన్నా న్యూస్ వేసింది, నన్ను గోకింది మీరు కదన్నా. నేను అర్థం పెట్టుకుంటున్నానన్న చేతులు ప్రకాష్ రాజు. అదే అన్నా, అందుకే గోకించుకోవాలి కదా. నేను గోకించుకుంటున్నానన్నా, కాకపోతే చేతులు అడ్డు పెట్టుకుంటున్నానన్నా, పుండు పడుతుందేమో అని. కొట్టకండ్రా ప్లీజ్ రా అని చేతులు అడ్డు పెట్టుకుంటున్నానన్నా, అంతే. ఇంకా నేనేం చేయట్లా, చేతులు అడ్డు పెట్టుకుంటున్నాను. నేను అది కాదురా, నన్ను కొట్టకండ్రా ప్లీజ్ రా బాబోయ్ అని మొత్తుకుంటున్నానన్నా. చేతులు కూడా అడ్డు పెట్టుకోవద్దంటావా అన్నా? ఇది న్యాయమా అన్నా? నేను అలాంటి దాన్ని కాదురా బాబోయ్, మీ కాళ్ళు పట్టుకుంటానరా, మేము గడ్డం పట్టుకుంటానరా అని బతిమాలమంటావా? చేతులు కూడా అడ్డు పెట్టుకోవద్దంటావా? మీడియాతో లీగల్ నోటీసులు ఇచ్చి శత్రుత్వం పెట్టుకుంటే అంటే శత్రుత్వం ఏంటన్నా? మాకి లీగల్ నోటీస్ ఇచ్చి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతోంది హేమ అనేది వాళ్ళు భావిస్తారు కదా, కోపం వస్తుంది కదా అన్న. నాకు రాదన్నా, నేను మనిషిని కాదా? నేను చేయని తప్పుకి అంత సెలవుల పల్లలుగా న్యూస్ వేశారు కదన్నా, అది తప్పు కాదా అన్నా? వాళ్ళు కదన్నా నాతో పెట్టుకున్నారు, నేను ఎక్కడ పెట్టుకున్నానన్నా? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానా, వాళ్ళ ఛానల్కి వెళ్ళానా? 4 years నుంచి అసలు మీడియాలోకి రాలేదు. మీకు గుర్తుందా? మీరు నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వరా అని అడిగారు. నాకు చిన్న అనుమానం, ఎప్పుడో ఇది సినిమా సెట్ కాదు మన స్టూడియో. లేదన్నా, అంటే నేను అరిస్తేనేమో కాదన్నా, నేను అరిస్తేనేమో ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ అంటున్నారు, మరి నేనేమో సాఫ్ట్ గా మాట్లాడితేనేమో మళ్ళీ అమాయకంగా నటిస్తున్న హేమ అంటున్నారు. ఇప్పుడు నేను ఏం చేయను అన్నా? నిన్న కూడా ఒక ఛానల్లో కూర్చొని చార్టర్డ్ ఫ్లైట్ లో మీరు తిరిగినప్పుడు లేదా అది ఇది అని మాట్లాడారు కదా. ఇలా మీడియా ప్రతినిధులతో పెద్ద వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే ఇబ్బంది కాదు? నేను అన్న పెట్టుకున్నాను, నేను ఆ నైల్ పాలిష్ వేసుకోలేదురా బాబు, ఆ డ్రెస్ నాది కాదురా బాబు అంటే విన్నారా అన్న? విన్నారా? గట్టిగా అరిచి చెప్పాను కదా, ఇప్పుడే నా బ్లడ్ టెస్టులు తీస్తున్నారు, నా శాంపిల్స్ ఇప్పుడే తీస్తున్నారు, ఈ రిపోర్ట్ రావడానికి 15 రోజులు పడుతుంది, కొంచెం దయచేసి ఆపండి అని బతిమాలాను కదన్నా. అదే ఛానల్ నుంచి మీకు మంచి న్యూస్ వేస్తాము మీరు రండి అని బోల్డ్ మంది ఆడవాళ్ళు ఫోన్లు చేశారన్నా. అదే న్యూస్ ఛానల్ నుంచి, అదే న్యూస్ ఛానల్లో ఉన్న అతను ఫోన్ చేసి మీరు బయటకు వచ్చిన వాళ్ళు లేరు కదండి అని అతనే అడుగుతున్నాడు, క్రైమ్ రిపోర్టర్ అన్నా. నా దగ్గర వాయిస్లు ఉన్నాయన్నా, రికార్డ్ చేసి పెట్టుకున్నానన్నా.
సరే అన్నీ వచ్చినాయి, మీ బాధను పంచుకోవడానికి అమ్మ లేదు, ఇంట్లో కుటుంబ సభ్యులతో చెప్పాలన్నా కూడా పోయిన పరువు గురించి ఆలోచిస్తున్నారు. అది ఎలా వస్తుందంటారు ఇప్పుడు? అదే కదన్నా పోరాడుతున్నాను ఇప్పుడు. నీ దగ్గరికి ఎందుకు వచ్చాను నేను? జడ్జిమెంట్ అయితే మీరు నిర్దోషి అని వచ్చేసింది, అందుకే కదన్నా. కానీ సమాజం అందరికి ఎలా తెలుస్తుంది? సమాజం ఇప్పుడు అదే దృష్టిలో కదన్నా మీరు నా ఒక గొడవ. drugist. ఇప్పుడు నాకు అదే కదన్నా గొడవ. ఇప్పుడు నేను మీ మీడియాకి రావడానికి కారణం అదే కదా. రజనీకాంత్ గారి గురించి మాట్లాడడానికి, ఆయనకి చార్టెడ్ ఫ్లైట్ అంటేనే వాళ్ళకి అంత కోపం వస్తే నువ్వు ఇది చూసే కొద్ది చూడబుద్ధి వేస్తుందని వేసినప్పుడు నాకెంత బాధగా ఉంటుందన్నా. నేను మనిషిని కాదా? నాకు ఫ్యామిలీ ఉండదా? ఇప్పుడు ఓకే, నేను చెప్పుకుంటున్నాను, నేను వెళ్తున్నాను, వాళ్ళు వేశారు కదన్నా, మరి మంచి క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా వేయాలి కదా. ఇప్పుడు వినడానికి మా అమ్మ లేదు, పోయిన పరువు తీసుకురావట్లేదు. నేను అదే కదా రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఇలా చేస్తే మీ న్యూస్ మీరు బయటకు వేసుకోలేదు సార్, నన్ను ఎందుకు సార్ బద్నాం చేశారు, నా న్యూస్ ఎందుకు వేశారు సరే ఏదో జరిగింది, పోలీసులు అరెస్ట్ చేశారు కనుక న్యూస్ వేశారు, నేను తప్పనట్లేదు. మరి ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా న్యూస్ వెయ్యాలి కదా. రేపు పొద్దున నా భవిష్యత్ ఏంటి, నా కూతురు భవిష్యత్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటన్నా? ఇంకా మీకు భవిష్యత్తు ఉంది అనుకుంటున్నారా? ఏ అన్నా ఎందుకు లేదు? చచ్చిపోమంటారా? నాకు అర్థం కాలే మీ క్వశ్చన్. భవిష్యత్ లేదా అన్నా? నాకు అర్థం కాలేదన్నా. అదే నేను అంటున్నానన్నా, డ్రగ్గిస్ట్ అని వేసినప్పుడు కోర్టు తీర్పే కదన్నా. భవిష్యత్తు ఉంటుందా? ఎందుకు ఉండదన్నా? డ్రగ్గిస్టులు అంటే చచ్చిపోవాలన్నా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు. నాకు తెలియదన్నా, రేవంత్ రెడ్డి గారు చంపేస్తారా ఏంటి? అవునా అన్నా? వాళ్ళకి భవిష్యత్తు ఉండరా? సమాజంలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళని మనం బతికించుకోవాలి. వాళ్ళు విక్టిమ్స్ అన్నా, వాళ్ళని డిఆపరేషన్ సెంటర్ లో వేసి వాళ్ళని కాపాడుకుని సమాజంలో కలపవలసిన బాధ్యత మన మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. అదే కదా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అన్నా ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను అన్న, ఇక్కడ ముందు టెస్టులు చేసి నేను నిజంగా అదైతే అప్పుడు చెప్పండి అన్న. మీరు ఊరికి నన్ను డ్రగ్గిస్ట్ చేస్తున్నారన్నా? అట్ట కాదు, డ్రగ్స్ విషయం ఎప్పుడు బయటకు వచ్చి ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా సినిమా వాళ్ళ పేర్లు ఎక్కువ ఎందుకు వస్తాయి బయటికి? ఇప్పుడు ఈ కెమెరామెన్ పేరేస్తే ఎవడు చూస్తాడన్నా మీ న్యూస్ ఛానల్? ఎవడు చూస్తాడు? మీ ప్రొడక్షన్ బాయ్ పేరేస్తే ఎవడు చూస్తాడన్నా న్యూస్? సెలబ్రిటీస్ వాడుకుంటేనే కదా మీకు న్యూస్ వస్తుంది, దాంట్లోంచి కదా టీఆర్పీ వస్తుంది మీకు. అది కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లే వస్తాయి ఎక్కువ, చిన్న వాళ్ళు లేవు సినిమాలలో. నేను చిన్నదాన్ని కాదా? నేను అది చెప్తున్నాను, పెద్ద మీరు చిన్నవాళ్ళు కాదు. క్షణక్షణం మూవీతో ఆరంభమైంది మీ నటనా చాతుర్యము. అతిలోక సుందరి పక్కన తన స్నేహితురాలుగా నటించిన మీరు ఈ రోజు నాకు తెలిసి అయితే 500 పైన తీసింటారు అనుకుంటా సినిమాలు మీరు. 500 పైన, చాలా సీనియర్. మీ నటనా చాతుర్యంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మీకు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. సరే అది స్వయం కృపాదమా లేకపోతే ఎవరైనా సృష్టించారనేది ఇప్పుడు తేలిపోయింది. అది మీరు విజయం సాధించిన తర్వాత సృష్టించింది ఇది అనేది తేలిపోయింది అనుకుంటాము. కానీ సమాజంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు గెలిచింది, పూర్తిగా తెలియాలన్నా. అందుకే బాధపడుతున్నాను. రజనీకాంత్ గారిని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఒక్క చిన్న విషయం, అది బూత్ కూడా కాదు కదా నేను అన్నది, ఫ్లైట్ విషయం బూత్ కూడా కాదు కదా. ఒక చిన్న విషయానికే మీరు అంత బాధపడితే ఒక పెద్ద విషయం నా మీద వేశారు, చూసే కొద్దీ చూడబుద్దేస్తుంది అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ నా వీడియోలన్నీ ఇది చేసేసారు కదా. మరి నాకు సర్టిఫికెట్ వచ్చింది, నేను ఏం తీసుకోలేదు సార్ అని చెప్పాను. నాది నమ్మకండి, పోనీ కోర్టు తీర్పు వచ్చినా కూడా నమ్మకండి. ఎప్పుడు ఇది అప్పుడే చెప్తున్నా, సంవత్సరన్నర క్రితం గురించి చెప్తున్నా. నేను వస్తాను సార్ మీ ఛానల్కి, నాకు అక్కడే బ్లడ్ టెస్ట్లు చేయించండి అన్న. ఎందుకన్నా రియాక్ట్ అవ్వలేదు? ఆ వీడియోని ఎందుకన్నా పబ్లిసిటీ చేయలేదు? నేను అసలు అనలేదన్నా. నేను ఆయన దేంట్లోనే వెళ్ళనివ్వండి, ఆయన సైకిల్లో వెళ్ళనివ్వండి, పెద్ద కార్లో వెళ్ళనివ్వండి, హెలికాప్టర్. నేనేమంటున్నానంటే మీకు జరిగినప్పుడు అది న్యూస్ అవ్వదా సార్? మేము వస్తేనే న్యూస్ అవుతుందా? ఇప్పుడు నేను కోర్టులో కేసు కొట్టేశారు కదా సార్, దయచేసి అది కూడా స్ప్రెడ్ చేయండి అసలు అని అడుగుతున్నా. నీకు నా పాయింట్ అర్థమైంది. ఈ పొలిటికల్ పార్టీస్ తరచూ జరుగుతుంటాయి మనకు, మూవీకి సంబంధించి పార్టీస్ జరుగుతుంటాయి. గోవా, ముంబై, హైదరాబాదు, కర్ణాటక ఇవన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటి కూడా ఆర్టిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. ఎందుకు వెళ్తుంటారు అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నా అవకాశాలు ఇస్తారనా, లేకపోతే ఎందుకు వెళ్తుంటారు ఇక్కడికి అంతా వాళ్ళు? అసలు నాకు తెలియగడతానన్నా, ఒక తమ్ముడు బర్త్డే, మా తమ్ముడు నాకు ఏం అవకాశం ఇస్తాడని వెళ్తానన్నా. మీరు బెంగళూరు ఓకే దాని పెట్టండి, ఇంకా గోవాలో జరిగినా, ముంబైలో జరిగినా, హైదరాబాద్ ఎక్కడ ఏం జరిగినా కూడా వెళ్తుంటారు, ఎక్కువగా వెళ్తుంటారు. ఎందుకు వెళ్తుంటారు? ఏమంటున్నారంటే అక్కడ 1,00,000 మంది వస్తారన్న ఒక పార్టీకి. దాంట్లో సెలబ్రిటీస్ ఎంతమంది ఉంటారన్నా? ఒకళ్ళు, ఇద్దరు, 5గురు. మీరు సెలబ్రిటీస్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? అక్కడ ఉన్న 1,00,000 మందిని ఎందుకు హైలైట్ చేయట్లేదు?
ఇప్పుడు నేనంటూ ఆ పార్టీలో లేకపోతే అది 4 కేసులతో పాటు అదొక డ్రగ్ కేసు. పాపం నేను ఉండబట్టి కదా అంత చిలవలు పలవలు చేసి వేశారు పాపం. నేనంటూ లేకపోతే సమాజంలో జరిగేది అదొకటి అక్కడ. ఇంకా పాపం నేను వెళ్ళడం వల్ల వాళ్ళకి అన్యాయం జరిగిందనే చెప్పాలి. అది మొత్తం మీద ఇప్పుడు మీకు క్లీన్ చిట్ వచ్చిన కోర్టు నుంచి మీకైతే ఇంకా న్యాయం జరగలేదు. ఓకే, అదే నాకు గొడవ. న్యాయం జరగాలంటే మీకేం కావాలి? ఎక్కడైతే నా గురించి చెడ్డగా రాశారో, ఎవరెవరైతే న్యూస్లు వేశారో వాళ్ళందరూ మళ్ళీ ఎదుగో హేమ క్లీన్ చిట్ వచ్చింది అని మళ్ళీ వేయమంటున్నాను. వెయ్యము ఏం చేస్తారు? నిరాహార దీక్ష చేస్తాను. ఎక్కడ చేస్తారు? ఎక్కడైనా చేస్తాను. ఓకే, ఎక్కడైనా చేస్తా. సైలెంట్ గా నిరాహార దీక్ష. ఆ రోజు వేశాము, ఈ రోజు మేము వెయ్యము. అదే అన్నా, అంటే మీరు నిరాహార దీక్ష మీలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఇంకా కొద్దిగా కనీసం హేమ నిరాహార దీక్ష చేస్తుంది, న్యాయం కోసం పోరాడుతుందని జనాల్లోకి వెళ్తుంది అన్న, అది చాలు నాకు. పక్కా ఫిక్స్ అయిపోయారా? అంతే అన్న, ఫిక్స్ అయ్యాను. కానీ ఎవరు అలా అనలేదన్న. ఇప్పుడు TV9 వాళ్ళు కూడా మేము న్యూస్ వేయమని ఏమి చెప్పలేదు. వాళ్ళు అసలు అప్పుడు ఎందుకు వేయాల్సి వచ్చింది, అసలు ఏమి ఎవిడెన్సెస్ అప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అడుక్కుంటే వేస్తాం మేము, లేకపోతే మేము వెయ్యము. ఏమి పోలే అన్న, నాకేం గర్వం లేదన్నా. నేను మంచిదాన్ని అని తెలియాలి, నేను డ్రగ్స్ తీసుకోలేదని ప్రపంచానికి తెలియాలి. ఇప్పుడు వెళ్ళి ఎవరి కాళ్ళన్నా పట్టుకోమంటారా? మీరు మంచి అని మీరు చెప్పుకుంటే కదా మేము నమ్మాలి కదా. మరి కోర్టు ఇచ్చిన తర్వాత కూడా నమ్మకపోతే ఇంకా మిమ్మల్ని ఏమన్నాలన్నా? మన మనుషులం అన్నా, అన్నం తింటున్నాం కదా అన్న. కోర్టు తీర్పును కూడా నమ్మరా అన్న? అన్నమే కదా మనం తింటాం, మీదేం తినడం కదా. కాదు, మీరు అంటున్నారు కదన్నా మన మనుషులం కదన్నా, మన అన్నం తింటున్నాం. అదే చెప్తున్నాను నేను కూడా అని. మరి అలాంటప్పుడు మనకు ఒక సెన్స్ ఉంటుంది కదన్నా. తప్పు కదన్నా అది. మీరు వెయ్యము నన్ను ఏం చేయమంటారంటే ఇప్పుడు కాళ్ళు పట్టుకోమంటారా? చెప్పండి, మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఇప్పుడు బతిమాల ఏం చేయను నేను. నాకు గొడవలు వద్దన్నా, నేను గొడవలు పడాలనుకోవట్లేదు. మరి గొడవలు పడకపోతే మీడియాతో గొడవ వద్దు, రాజీ చేస్తామని కొంతమంది మీడియా పెద్దలు రాజీకి పిలిచారు అనేది లేదన్నా. లేదా? ఏం లేదు అసలు, ఎవ్వరు లేదు. నేను 21వ తారీఖు నుంచి చెప్తున్నాను, నా డ్రగ్స్ తీసుకోలేదండి, క్లీన్ చిట్ వచ్చింది నాకు అని చెప్పి అఫీషియల్ గానే కోర్టు జడ్జిమెంట్ పేపర్స్ పంపించానన్నా నేను అందరికి. గతంలో కూడా సెటిల్మెంట్స్ చేసుకుంటాం, ఎందుకు మీడియాతో గొడవలని కొంతమంది మీతో రాజీకి వచ్చారని బయట వినపడ్డాము. లేదన్నా, అసలు ఎవ్వరు రాలేదన్నా. నిన్న రవిప్రకాష్ గారితో మాట్లాడాను, ఆయన కూడా అన్నారు, అమ్మ నువ్వేంటో మాకు తెలుసు, జరిగింది ఇమ్మీడియట్ గా వాళ్ళ ఛానల్ నుంచి మనుషుల్ని ఫోన్లు చేపించి ఇమ్మీడియట్ గా నిన్న లైవ్ పెట్టించారు. సరే, మీడియా ఛానళ్లలో ఆ రోజు మిమ్మల్ని బ్యాడ్ గా చూపించారు, మీరు డ్రగ్స్ తీసుకున్నారు, దొరికారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికారు, అది ఇదని చేశారు. ఈ రోజు క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి ఓకే, న్యాయం గెలిచింది, హేమ విజయం సాధించింది అని టీవీ ఛానళ్లలో వేస్తే సరిపోతుంది. మరి కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి గారిద్దరు కూడా ఓకే సారీ హేమ, ఏదో ఆ రోజు ఉన్న ఆధారాలతో మేము మాట్లాడాము, సారీ హేమ అంటే లీగల్ నోటీస్ ఎన్నికి తీసుకుంటారా? సార్ ఆల్రెడీ నేను ఒక నోటీస్ పంపించాను సార్ వాళ్ళకి ముందే, నేను ఇలా వెళ్ళబోతున్నాను, సో మీకు ఏదన్నా ఉంటే గనక మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అని చెప్పి నేను వాళ్ళిద్దరికి మామూలు నోటీసులు పంపించడం జరిగిందండి. జరిగితే వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదు. తర్వాత కరాటే కళ్యాణి ఈ వీడియో పెట్టింది, నేను కోర్టులోనే తేల్చుకుంటాను, ఆ మీడియా వాళ్ళు అందరూ అన్నదే నేను అన్నాను, నేనేం సపరేట్ గా అనలేదు అని చెప్పి ఆ అమ్మాయి అనింది. సో అది కోర్టుకి వెళ్ళాం. నేను ఆ ఛాన్స్ ఇచ్చానన్నా.